సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై అటాక్ చేసింది ఇరాన్. దాడుల్లో రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ ధ్వంసమైంది. దీంతో గల్ఫ్ కంట్రీలో గందరగోళం నెలకొంది. అతిపెద్ద రిఫైనరీపై దాడితో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ఇండియన్ ఎకానమీపై పడే అవకాశం ఉంది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై అటాక్ చేసింది ఇరాన్. దాడుల్లో రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ ధ్వంసమైంది. దీంతో గల్ఫ్ కంట్రీలో గందరగోళం నెలకొంది. అతిపెద్ద రిఫైనరీపై దాడితో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ఇండియన్ ఎకానమీపై పడే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఆయిల్ రిఫైనరీపై అటాక్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇరాన్ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి పెద్ద ఆయిల్ ట్యాంకర్ ఉన్నట్టుంది. అరాంకో ఆయిల్ సంబంధించినటువంటి చమురు ఉత్పత్తి చేసే దాదాపు ప్రతిరోజు 5.5 లక్షలకు పైగా కూడా చమురు ఉత్పత్తులు చేసేటువంటి అరాంకో ఆయిల్ ఫ్యాక్టరీ పైన దాడికి తెగబడింది. మిసైల్ మనకు పెద్ద బాలిస్టిక్ క్షిపణులతో పాటు తర్వాత పెద్ద డ్రోన్లతో ఇరాన్ తెగబడుతుంది. సో చాలా టర్కీలో ఉన్నటువంటి కొన్ని అమెరికా స్థావరాలపైన, అమెరికాకు సంబంధించినటువంటి ఎంబసీ కార్యాలయాలపైన కూడా దాడులకు తెగబడుతుంది. సో కాసేపటి క్రితమే ఇదొక పెద్ద అచీవ్గా కూడా ఇరాన్కు చెప్పవచ్చు. ఎందుకంటే చాలా దేశాలకు చమురు ఉత్పత్తులు చేసేటువంటి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అరాంకో ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఎక్కడ ఎగిసిపడుతున్నాయి మంటలు. సో ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక భయాందోళనటువంటి వాతావరణం ఏర్పడింది. సో ఒకేసారి ఉన్నట్టు ఉండి కూడా ఇటు ఇరాన్ మనకి మొదటి నుంచి కూడా చూడొచ్చు, ఇటు గల్ఫ్ కంట్రీకి సంబంధించి మాత్రం ఎక్కువగా దాడులు చేస్తుంది. అందులోనూ యుఎస్ స్థావరాలపైన ఎక్కువగా దాడి చేస్తేనే ఇక ఏవైతే మెయిన్ సంబంధించినటువంటి ఈ చమురు ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ అయితేనేమి, తర్వాత యుఎస్ స్థావరాలు అయితేనేమి, యుఎస్కి సంబంధించినటువంటి ఎంబసీలకు సంబంధించి కానీ, సో ఇట్లా మెయిన్ టార్గెట్ పెట్టుకొని సో వాటిపైన అటాక్ చేస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఈ అరాంకో ఆయిల్ ఫ్యాక్టరీ పైన దాడి చేశారు. దాంట్లో ఉన్నటువంటి పూర్తిగా అందులో పనిచేసేవారు కానీ, సో అందులో ఉన్నటువంటి చమురుకు సంబంధించి కూడా ఎక్కువగా అగ్నిరవ్వలు ఎగిసిపడుతున్నాయి, పెద్ద ఎత్తున మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. అందులో నుంచి వచ్చేటువంటి దట్టమైనటువంటి పొగలకు కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సో దీంతోపాటు టర్కీలోని చాలా ఏరియాలో కూడా బాలిస్టిక్ సంబంధించినటువంటి క్షిపణులతో దాడులు చేస్తున్నారు. సో ఇటు కొంత ఇరాన్కు కూడా మనకి చైనా కూడా కొంత సపోర్ట్ చేస్తుంది అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో శాటిలైట్ ద్వారా ఎక్కడైతే మెయిన్ సంబంధించినటువంటి వీరి స్థావరాలు ఉంటాయో సో వాటిని టార్గెట్ చేయడానికి శాటిలైట్ ఉపయోగించి అటాక్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో కాసేపటి క్రితం అయితే ఈ యొక్క పెద్ద అచీవ్గా కూడా ఇరాన్కి చెప్పవచ్చు. ఎందుకంటే ఆ చమురు ధరలు అంటే మనకి చాలా వరకు కూడా ఇతర దేశాలకు ఇంపోర్ట్ చేస్తుంటారు, ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఎక్కువగా. సో దీన్ని బట్టి చూస్తే సో ఇరాన్ ఖచ్చితంగా ఎవరైతే సుప్రీం ఖమేనీ మృతికి ఖచ్చితంగా వారి ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ యొక్క దాడులకు తెగబడుతున్నారు. సో అందులో భాగంగానే ఏదైతే గల్ఫ్కి సంబంధించినటువంటి కంట్రీస్ పైన ఎక్కువగా అటాక్ చేస్తున్నారు, గల్ఫ్ దేశాలనే టార్గెట్ చేస్తున్నారు. తర్వాత గల్ఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంబసీ ఆఫీసుల పైన యుఎస్కి సంబంధించి కానీ, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశాలపైన కూడా దాడి చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఒకవైపు ఇజ్రాయెల్ కంట్రీ పైన దాడి చేస్తూనే సో మరోవైపు ఇటు పక్కన ఉన్నటువంటి సౌదీకి సంబంధించి సౌదీ అరేబియా పైన ఇప్పటివరకు వారు అటాక్ చేయలేదు. కానీ కాసేపటి క్రితమే ఒక ఏదైతే మెయిన్ కీ రోల్ ఉంటుందో సో మెయిన్ పార్ట్నే వారు చూజ్ చేసుకొని అక్కడ అటాక్ చేయడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు కూడా ఇబ్బంది, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ వల్ల చాలా వరకు కూడా ఇబ్బంది అవుతుంది, చాలా వరకు కూడా నష్టం సంభవించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు ఇప్పటికే ఇరాన్ ఇటు సౌదీ అరేబియా కాకుండా టర్కీ, తర్వాత మరికొన్ని ఏదైతే గల్ఫ్ కంట్రీకి సంబంధించి ఉంటాయో సో ఆ యొక్క కంట్రీల పైన ఎక్కువగా దాడులకు దిగుతుంది. డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో డ్రోన్లను ఏకకాలంలో అంటే మనకి వెంటనే కాకుండా ఏదైతే మెయిన్ స్థావరాలు ఉంటాయో, మెయిన్ ఆఫీసులకు సంబంధించి భద్రతకు సంబంధించినటువంటివి ఉంటాయో వాటినే చూజ్ చేసుకొని అటాక్ దిగుతున్నారు. అటాక్ చేసినటువంటి క్రమంలో వారు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ని విన్ అయ్యే వరకు, టార్గెట్ని ఛేదన వరకు కూడా వారు వదలట్లేదు. సో ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే దాన్ని పూర్తిగా కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దానిలో భాగంగానే ఈ అరాంకో ఆయిల్ ఫ్యాక్టరీని పూర్తిగా కూడా అక్కడ పేల్చేశారు. దాదాపు 5.5 lakhs పైగా కూడా చమురు ఉత్పత్తులు అయ్యేటువంటి ఫ్యాక్టరీ అది. చాలామంది సిబ్బంది ఉంటారు, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా ఎగిసిపడుతున్నాయి మంటలు. సో ఇరాన్ అయితే ఖచ్చితంగా ఇంకా వెనక్కి తగ్గే సమస్య లేదంటున్నారు. ఇప్పటికీ చర్చలకు సంబంధించి కానీ ఇట్లాంటి మాటలే వినిపించట్లేదు. సో సుప్రీం మృతికి నిరసనంగా వారి యొక్క
IRGC కమాండర్ ఫోర్స్కు సంబంధించి మృతికి నిరసనగా సో ఇట్లా చాలామంది ఎవరైతే 40 పైగా వారి కీలకమైనటువంటి నేతలు ఉన్నారో ఇరాన్కి సంబంధించి సో వారందరికీ హతమయ్యారు కాబట్టి వారిని ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ యొక్క దాడులకు తెగబడుతున్నారు. సో ఇది ఇప్పట్లో తగ్గేటట్లేదు, ఇంకా కూడా ఇరాన్ విరుచుకుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సౌదీ అరేబియాకు సంబంధించి మాత్రం కూడా వారు కూడా ఈ యొక్క తీరుకు కూడా వారు కూడా అపోజిట్గా పోరాటం చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ కూడా వారు ధీటుగా బదిలిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇరాన్ చాలా వరకు కూడా దాడులకు తెగబడుతుంది.